అంటే వీళ్ళంతా కేరళ సాంప్రదాయం అన్నమాట. అందువల్ల లింగాకారంలో పెట్టుకుని జీవసమాధి అయ్యారు. ఆల్రెడీ ఏమన్నా సుమంటి వాళ్ళు 2 ఎపిసోడ్లు తీసుకుని తూర్పు ఉంటాయండి, కాళ్ళట్టు ఉంటాయి. ఇటు వైపేమో తూర్పు ఉంటారు, పశ్చిమానికి ఉంటారండి. ప్రత్యంగరీ దేవి నమః. రాజమండ్రిలోనే గోదావరి నదీ తీరమున హనుమత్ దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ కేరళ సాంప్రదాయ ప్రకారంగా నిర్వహిస్తూ ఉంటారంట. స్వామివారిని అడిగి తెలుసుకొని, అలానే మన భక్తులకు కూడా రాజమండ్రి వస్తే ఈ దేవాలయానికి వచ్చి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించుకోమని తెలియజేస్తున్నాం. స్వామి కూర్చోండి, మీరు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయే కృపాస్మహే ద్రవే సర్వలోకానాం భిషజే భగవగిణాం నథయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ అవధూత శ్రీ గోడాడ ఘోషాయ బాబా శిష్యదేవతాయే నమో నమః. ఓం హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః కామేష్టః ఫల్గుణస్సకః పింగాక్షో అమితవిక్రమः వదతిక్రమణశ్చేవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా జాతస్గ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः. స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషితः తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమతే నమో నమః. ఇది పురాతనమైనటువంటిది. మరియు 400 సంవత్సరాల క్రితము వీరంతా కూడా కేరళ, వీరంతా ఈ 5 బాబాలు అనేటువంటి వారు కేరళ దేశస్థులు అయి ఉండి వారు ఇది పుష్కరాలయమని ఇదివరకట్లో పుష్పగిరి ఆశ్రమం అనేటువంటి విధిగా పిలిచేవారు. అందులో ఇక్కడ పిలిచేవారండి. అందులోని పుష్పగిరి ఆశ్రమంలో ఈ ఎవరైతే కేరళ దేశస్థులు అయినటువంటి శ్రీ గోడాడ ఘోషాయ బాబా అనేటువంటి నామధేయం కలిగినటువంటి వారు మహానుభావులు ఇక్కడికి రావడము, అందులోని ప్రత్యేకించి స్వామివారి జప తపస్సులు చేసుకోవడానికి అనువుగా ఉండే ప్రదేశం అని చెప్పేసి వారు భావించి ఇక్కడ ఈ స్థలానికి రావడము, అందులోని ఇక్కడ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, ఇక్కడ తపస్సు చేసుకోవడానికి చాలా ప్రదేశము మరియు బాగుంటుందని చెప్పేసి వారంతా కూడా ఇక్కడ తపస్సు చేసుకోవడం జరిగింది. అందులో వీరికి ఏంటంటే ఇక్కడ వచ్చే అటవీ ప్రాంతం ఇదంతా కూడా పుష్పగిరి 400 సంవత్సరాల క్రితం అంటే ఇదంతా అటవీ ప్రాంతం కింద ఉండి నిర్మానుష్యంగా నిర్జనంగా ఎవరు కూడా మనుషులు కానరాని ప్రదేశంలో చాలా విపరీతమైన గాఢాంధకారంతో కూడిన అడవి కింద ఉండేది. వారు దానికి ఎలాగైనా సరే మనం ఇంకో దేవతా ఆరాధన చేసుకోవాలి, అందులో మనకి ఎక్కడ ఇంద్రియ నిగ్రహం సడలేకుండా మనం అన్ని రకాలుగా కూడా స్వామివారు ఆంజనేయ స్వామివారిని మనం స్వయంగా తీసుకుని తపశక్తితో తీసుకొచ్చినటువంటి ఆంజనేయ స్వామిగా చెప్తూ ఉంటారండి. అందులో వారి తపశక్తితోటి వాళ్ళంతా తపస్సు చేసి స్వామివారికి దారపోసి ఫలానా ప్రదేశంలో నేను ఉన్నాను తీసుకురండి అని చెప్పేసి ఆ వారికి కనిపించడంతో స్వప్న సాక్షాత్కారంతో ఈ ఆంజనేయ స్వామి మన ఆంజనేయ స్వామి ఎవరైతే కనుక కలియుగ ప్రత్యక్షమైనటువంటి చిరతితో తీసుకువచ్చి స్వామివారి నైరుతి స్థానంలో పెట్టడము. అందులో స్వామివారిని తయారు చేసిన విగ్రహం కాదండి, ఇది స్వయంగా వచ్చిన విగ్రహం కాబట్టి మీకు ఆకారం కొంచెం చూడటానికి వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. అందులో ఈ స్వామికి ప్రత్యేకత ఏంటంటే వెనకాల ఒక ఆంజనేయ స్వామి వారు ఉంటారు, ముందు ఒక ఆంజనేయ స్వామి వారు ఉంటారు. పశ్చిమ ముఖంగా ఆంజనేయ స్వామి, ఈ 2 పాదాలు, ఇది అభయహస్తము, ఈ పక్కగా బాలం గద ఉంటుంది ఈ చేతిలో. ఇప్పుడు అది ఉత్తరముఖం అండి, ఇది తూర్పు అండి. తూర్పు నుంచి పడమర చూస్తుంది. తూర్పు నుంచి పడమర. ఈ ఆంజనేయ స్వామి పడమర నుంచి తూర్పుకి. ఇలా ఉండటంలో ముఖ్య ఆంతర్యం ఏమిటంటే కనుక ఈయన సూర్యనారాయణమూర్తి యొక్క ప్రధాన శిష్యులు మరియు వ్యాకరణం జ్యోతిష్యం అన్నీ కూడా నేర్చుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు కాబట్టి గురువు గారికి నమస్కారం. ఒక హస్తము అక్కడ ఒక హస్తం ఉంటుంది, 2 చేతులు. మధ్యలో రామచంద్రుల వారు, రాముడు సీత అమ్మవారు కనబడుతుంటారు. ఇక్కడ 2 చేతులు ఉంటాయి. ఇలా సంజయవర్ధ మోసినట్టుగా అక్కడ మీకు ఇలాగా దొన్నిలా పెట్టి చెయ్య, అటువైపేమో శిఖరం పర్వతం ఆకారంలో అటువైపుగా ఉంటుంది. అలాగా స్వామివారికి ప్రత్యేకించి గురువు గారికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉండడము,
అందులో ప్రత్యేకించి ఈయన మీద ఆయన నమస్కారం చేస్తున్నట్టు ఆయన ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా మనకి అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో ఎలా అయితే కిరణాలు పడతాయో ప్రత్యక్షంగా మీకు అన్ని బిల్డింగ్లు అడ్డున్నా సరే కార్తీక మాసం, మాఘమాసము, వైశాఖ మాసము, హనుమతి వ్రతం జరిగేటువంటి మార్గశిర మాసం, ఈ 4 మాసాల్లో కూడా పరోక్షంగా కిరణాలు పడడము. ఈ కిరణాల నుంచి స్వామివారి శిరస్సు నుంచి పాదాల దాకా పాదాగ్రాంతం మొత్తం అంతా కూడా స్వామివారి మీద కిరణాలు ఉంటాయి. ఒక 10 నిమిషాలు స్వామివారి కనిపించడం, ఆ కిరణాలు వచ్చి మీ స్వామివారి మీద ఉండడము. వెనకాల ఆంజనేయ స్వామి మీద, ముందు ఆంజనేయ స్వామి మీద కూడా ప్రత్యక్ష నిదర్శనంగా స్వామి ఇక్కడ కిరణాలు పడతాయి. అందులో దీని మీద కొంచెం వాదనలు కూడా జరిగాయి. ఏదో ఇక్కడ జనాకర్షణ గురించి అని చెప్పి చెప్తున్నారు అని కొంతమంది పబ్లిక్కి సంబంధించిన వాళ్ళు, లేదంటే జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక ఆయన నా మీద వాదనకి దిగితే నేను నిరూపిస్తానండి అని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా కిరణాలు పడినప్పుడు మీరు వచ్చి చూసుకోండి, నేను పెట్టింది కాదు, ప్రత్యక్షంగా స్వామివారి కిరణాలు వచ్చాయని చెప్పి ఆయన మొత్తం 365 కోణాల్లో కూడా చూసుకుని మీరు చెప్పింది నిజం అని చెప్పేసి ఆయన వాస్తవం గ్రహించి వెంటనే స్వామివారికి నమస్కారం చేసుకుని ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ వాదన చేయకుండా స్వామివారి దండం పెట్టుకుని వెళ్తుంటారండి. అందులోని ఈయన ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి భారతదేశంలో 2వ విగ్రహం ఇది. మొదటిది వచ్చి శంకటహర విమోచన అని చెప్పి కాశీలో మనకి పంచకోశల దూరంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈయన 2వ ఆంజనేయ స్వామి. ఇదే ప్రమాణంతో మనకి షిరిడీలో చావడి ఎదురకుండా చెట్టు కింద ఫెన్సింగ్లో ఉంటుంది. లోపల దక్షిణాముఖ హనుమాన్ మందిర్ 5.5 అడుగులు ఉంటుంది. అది కాకుండా మీకు ఫెన్సింగ్ లోపల వెనకాల ఉన్నట్టుగా ముద్ద కింద స్వామివారి మైనపు ముద్ర ఎలా ఉంటుందో అదే ప్రమాణంతో 3.5 అడుగుల ప్రమాణంతో విగ్రహం ఉంటుంది లోపల. అవి స్వయంభూ స్వయంభూ షిరిడీలో చావడి దగ్గర, చావడి ఆపోజిట్ లో మీకు ఎదురకుండా చెట్టు కింద ఉంటుంది, చెట్టు పక్కన. కానీ చుట్టూ చూసినా కూడా మీకు ఫెన్సింగ్ అవే ఉంటాయి. అది 3వ విగ్రహం. అందులో నేను ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం సంకల్పం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఇక్కడ స్వామివారు ఇక్కడ లోపల అడుగు పెడితే మన అదృష్టం అక్కడ వెళ్తూ ఉంటుంది. అందులో ఈయన ముఖ్యంగా ఆరోగ్యము మనశ్శాంతి ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి. అందులో ఈయన ప్రత్యేకత ఏంటంటే మనకి చిలుకూరు బాలాజీ ఎలా అయితే 11 ప్రదక్షిణలు ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా ఏకాదశి అవతారము సప్త చిరంజీవుల్లో ఒకరు. అందులో ఈయన ప్రత్యేకత ఏంటంటే 11 రోజులు ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి చివరి రోజున 11వ రోజున 108 ప్రదక్షిణలు చేస్తే సంకల్పం అంతా కూడా ఆయనకి వదిలిపెట్టేయాలి. మన శుభ సంకల్పం వస్తాను అలా అయితే చెప్తామో సంకల్పం చెప్పుకుని స్వామివారి దగ్గర పాదాల దగ్గర సర్వం శ్రీ చరణార్పణం వస్తుంది వదిలిపెడితే ఆయన దానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. అది కాకుండా మనం ఎంతైతే ఫలితం కోరామో ఆ ఫలితం మొటికే కాకుండా రెట్టింపు ఫలితం కావాలంటే కనుక స్వామివారి దగ్గర ఇక్కడ మేము చెప్పే సంకల్పం అయితే కనుక మీ సంకల్పంతో చెప్పుకోండి, అంతా కూడా నీకు తెలుసు కాబట్టి నీ చరణారవిందం దగ్గర నేను వదిలిపెడుతున్నాను. ఆ ఫలితాన్ని మీరు దాంట్లో నేను జ్ఞాని అజ్ఞానినా మయా దోషం ఏదైతే ఉన్నాయో అది తెలుసుకుని ఏదైతే మంచిగా ఉన్నదో దాని ప్రకారంగానే నాకు ఈ సంకల్పాన్ని నెరవేర్చండి అని చెప్పి ఇక్కడ వచ్చేవారికి మొదటి ప్రదక్షిణ చేసేవారికి మొదటి రోజు ఇక్కడ సంకల్పం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే లేమి అనేటువంటి వారు ఎవరైనా వచ్చినా కూడా లేమి అనేది లేకుండా వారంత భాగ్యవంతులై అదృష్టవంతులై తిరిగి వెళ్ళిన వారు చాలా మంది ఇక్కడ జరిగిందండి. ప్రత్యక్ష నిదర్శనాలు కూడా జరిగాయి. ఇక్కడ మా ఉద్యోగపరంగా నేను వచ్చిన తర్వాత స్వామివారి మీద మొత్తం నేను 2003 అండి 2003 పుష్కరాల టైంకి ఈ దేవస్థానంలో పరీక్షలు అన్ని పాస్ అయ్యి అందులో ఉత్తీర్ణం అయిన తర్వాత ఇందులోకి రావడం జరిగింది. ఇప్పటికి 24 సంవత్సరాలు ఇంకా అవుతుంది. 2027 పుష్కరాలు. అప్పుడు వచ్చినప్పుడు స్వామివారిని మేము ఏం చేసామంటే అలా రూపం ఎందుకు ఎలా ఉంది అని చెప్పి స్వామివారిని తొలిచాం. శుభ్రం చేస్తూ ఉండగా 10 కేజీలు నెయ్యి వచ్చింది బయటికి వస్తే ఈ ఆకారాలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పేటువంటి ఆకారాలు మాకు ఎలా కనిపించాయంటే దుర్గోచరం ఏంటంటే ఇలాగ రాములు సీత ఉండడం, వెనకాల ఆంజనేయ స్వామి ఆకారం ఉండడం, ఆయన ముఖ కవలికలు ఉండడం, మీకు మంత్రాలయం ఎలా అయితే పంచముఖ ఆంజనేయ స్వామి బొట్లు పెట్టి చూపిస్తారో అదే విధంగా కాకుండా ఇక్కడ ఆకారం కనిపించడం అది జరిగింది. ఇందువల్ల ప్రత్యక్ష నిదర్శనం స్వామివారిది అదొకటి. అందులో నేను వీసా ఆంజనేయ స్వామిని కూడా పేరు. అంటే ఇక్కడ జరిగిన నిదర్శనం ఏంటంటే ఒక ఆయనకి వివాహపరంగా ఆయనకి 40 ఏళ్ళు అండి. వివాహం కుదరకపోయేసరికి రోజు అనిత్యం కూడా మండలం దీక్ష చేసి ప్రదక్షిణ చేసేసరికి అమ్మాయి మంచి సౌందర్యవతి అందుకని వివాహం కుదరడం, పిల్లలు పుట్టడం అన్నీ కూడా పరిసమాప్తి అయింది. తర్వాత రెండో అతనికి ఏంటంటే తినడానికి తిండి కూడా లేదు, చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే ప్రదక్షిణం చేసి స్వామివారి చేసుకునేసరికి అతను ఇప్పుడు దుబాయ్ మస్కట్లో జాబ్ చేస్తున్నాడు. ఆయన స్వామివారి ఈ మహిమతోటి
చాలా ఆనందపడి అప్పుడు ఏం చేశారంటే ఈ అద్దాలు అనేటివి వేయించారన్నమాట. ఈ పక్కగా వాళ్ళు వేయించడం, దేవస్థానం వాళ్ళు ఇవి వేయించారండి. అప్పుడు గాలి వస్తుంటుంది, బాగా విపరీతమైన గాలి అది వస్తుంటుంది. దానికి నిదర్శనంగా స్వామివారి తన ఏదో స్వల్ప కోరిక కింద ఆ విధంగా నా వస్తువు ఏదో ఒకటి ఉండాలని చెప్పి అది వేసుకోవడం. ఒక ఆయన ఏంటంటే ఉల్లిపాయల వ్యాపారం చేసే ఆయన చాలా కడు భేదతోటి అన్ని రకాల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినప్పుడు, ఆర్థిక స్థితి చాలా బాగా కింద స్థాయిలోకి వెళ్ళినప్పుడు కూడా స్వామివారికి మేము ఒకటే చెప్తాం, స్వామివారికి మీరు ప్రాక్టికల్గా మీరు స్వయంగా వచ్చి పూజ చేసుకుని మీరు మీ అనుభవాన్ని స్వామివారి స్వానుభవాన్ని తెలుపుకోండి. అంతే తప్ప ఫలానా దీనికి ఎంత ముడుపులు చెల్లించండి, ఎంత రొక్కం చెల్లించండి అనేది ఇక్కడ ఎక్కడ నియమం లేదు. కానీ దేవస్థానం పేరు ఉంది కాబట్టి మీరు స్వయంగా వచ్చి దండం పెట్టుకుని వెళ్తూ చేసుకోండి అని చెప్పేసి ఒక చెప్పడం జరిగింది. ప్రతి శనివారం కూడా మంగళవారం నాడు అష్టోత్తరం పూజలు ఇవన్నీ జరుగుతాయండి. ప్రతి శనివారం నేను వచ్చిన అలాగైతే 2003 నుంచి కూడా ప్రతి శనివారం స్వామివారికి సహస్రనామాలతోటి 1000 నామాలతోటి స్వామివారికి తామలపాకుడు పూజ, సింధూరం పూజ జరుగుతుంది. అది కాకుండా ప్రతి నెలలో 2వ శనివారం నాడు ప్రత్యేకించి ప్రత్యేక ద్రవ్యంతో 2.5 గంటల సేపు అభిషేకం ఉంటుంది స్వామి. పంచామృతాలు, పల్లరసాలు, అది కాకుండా అన్ని రకాల ద్రవ్యాలతో ప్రత్యేకించి ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్వామివారిని ఫలానా వారు ముట్టుకోవచ్చు, ముట్టుకోకూడదు అనే నియమం లేదు. అందువల్ల స్వామివారికి స్వయంగా ప్రతి నెలలో 2వ శనివారం నాడు ఖచ్చితంగా పూజ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కూడా ప్రదోష వేళలో కూడా ఒకరోజు సాయంకాలం కూడా పూజ ఉంటుంది. ఇది స్వామివారికి ప్రత్యేకత. అది కాకుండా పేరండి అంటే ఈ స్వామివారి ఏమిటనేది మనకి ఆయన స్వప్న సాక్షాత్కారం చేయాలి తప్ప దాసాంజనేయ స్వామ, సంజీవ ఆంజనేయ స్వామ, లేదంటే అక్కడ అభయ ఆంజనేయ స్వామ తెలియదు. కానీ స్వామివారి 2 ఆకారాలు వెనక ముందు 3 ఆకారాలు, 2 ఆంజనేయ స్వాములు, 3 ఆకారాలు, 2 ఆంజనేయ స్వాములు. ఇంకా మేము ఏంటంటే స్వామివారి మహిమానంద స్వామి కింద, ఆంజనేయ స్వామి కింద ఇంకా ప్రత్యక్షంగా చాలా మందికి నిదర్శనాలు కలిగాయి కాబట్టి అది స్వామివారి యొక్క ప్రత్యేకత. ఇక్కడ నైరుతి స్థానంలో ఉండడము, అదిలోనే మీకు తయారు చేసిన విగ్రహం అయితే కనుక చాలా స్పష్టంగా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. కాశీ తర్వాత ఇక్కడ 2వ ఆంజనేయ స్వామిగా. కానీ ఇది ఎవరికి రాజమండ్రిలో ఉన్న వారికి కానీ ఎవరికి కూడా తెలియదండి ప్రాంతం. అది స్వామివారి ప్రత్యేకత. అది కాకుండా ఈ గోడాడ గోషాయి బాబా గారి ప్రత్యేకత ఏంటంటే మధ్యలో ఆయన గురువు గారు, మధ్యలో ఆయన పేరే గోడాడ గోషాయి బాబా. సాయి కాదండి, షాయి గోషాయి బాబా. అందులో ఆ పక్కన 2 శిష్యులు, ఈ పక్కన 2 శిష్యులు, ఆంజనేయ స్వామి పక్కన 2. అందరూ ఇక్కడే జీవసం, అందరూ కూడా ఇక్కడేనండి. ఎక్కడా కూడా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా 5 బాబాలు జీవ సమాధులు ఉన్నది భారతదేశంలో ఎక్కడా కూడా లేవు. అందులోని ఉన్న 1-2 జీవ సమాధులు ఉంటాయి తప్ప 5 అనేది ఎక్కడా జరగదు. అందులోని ఈ బాబా గారి ప్రత్యేకత ఏంటంటే షిరిడి సాయిబాబా గారు అంటే పూర్వం సాంప్రదాయం గలవారు. అందులో ఈ గోషాయి బాబా గారు సాయిబాబా గారికి ఏదో కొబ్బరికాయని ఏదో విభూతి పంపించారని చెప్పి సాయిబాబా పురాణంలో వాక్యంలో చెప్తారన్నమాట. అది గోషాయి బాబా గారు, ఈయన మధ్యలో ఆయన గురువు గారు. అందులోని ఎక్కడా కూడా గురు సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళకి వాళ్ళు జీవ సమాధి అవ్వడం తప్ప శిష్యులకి ఎక్కడా సమాజ స్థితి ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మన రాఘవేంద్ర స్వామి చూసుకున్నా, లేదంటే మన వీరబ్రహ్మేంద్ర స్వామి చూసుకున్నా వారందరూ వారు అయ్యారు తప్ప శిష్యులకి ఎక్కడే అవ్వలేదు. కానీ ఇక్కడ శిష్యులతో సహా జీవ సమాజ స్థితి పొందినటువంటి ఈ స్థలంగా పేర్కొనబడుతుంది అన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా ఈ క్రియాయోగా కానీ లేదంటే ధ్యాన స్థానం సంబంధించి ఏదైనా చేస్తూ ఉంటే వైబ్రేషన్స్ వస్తుంటాయి. వైబ్రేషన్స్ రావడం వాళ్ళకి వెంటనే దుర్గోచరంగా వీళ్ళకి లీలగా కనబడతారు, తెలిసిపోతుంది. లీలగా ఆకారాలు ఇవి కూడా కనబడుతూ ఉండడం. అందులో ఒక 8 అడుగులు 7 అడుగులు ఆజానుబాహులు కింద శ్వేత వస్త్రాలతో ధరించి పెద్ద పెద్ద జటలతో ఉండి దర్శనం అయింది అని చెప్పి చాలామంది ఇక్కడ కొంతమంది వస్తుంటారండి. నాగ సాధువులు కానీ వీళ్ళు కానీ వస్తుంటారు, వాళ్ళ శిష్యులు కూడా వస్తుంటారు, వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇక స్థల పురాణం. శ్రీమాత్రే నమః. మనకి ప్రత్యంగరీదేవి మాతకు సంబంధించి హనుమత్ కృత్య ప్రత్యంగరీలో చాలా వరకు కాశీ పంపిస్తూ ఉంటాం మనం. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సాధకులు కానీ హనుమత్ కృత్య ప్రత్యంగరి హోమానికి ప్రతి సంవత్సరం ఒక 600-700 మంది దాకా వెళ్తూ ఉంటారు. వెళ్ళేటటువంటి వారందరికీ మన గురువు గారి ఆధ్వర్యంలో, కేరళలో ఉన్న మన గురువు గారి ఆధ్వర్యంలో రాజమండ్రి మోహన్ బుక్ స్టార్ పబ్లికేషన్ అక్కడికి
ఒక బుక్ గురించి ప్రింటింగ్ గురించి మాట్లాడడం కోసం వచ్చి గోదావరి నదీ స్నానం చేసి అనుకోకుండా స్వామివారి పంచెను చూసి రావడం జరిగింది. ఎందుకంటే తాంత్రిక సాధకులకు అందరికి కూడా ఇటువంటి పంచెలు చాలా శ్రేష్టమైనవి. ఇప్పుడు ఈ పంచెలు కేరళ పంపించడం కోసం గురువుగారిని అడగడం జరిగింది, స్వామివారిని ఇక్కడ తీసుకొని వెళ్ళడం. ఆ తర్వాత అనుకోకుండా మనకు కావాల్సినటువంటి హనుమంతుడు స్వామివారు దొరికారు. ప్రతి సంవత్సరము మనం హనుమాన్ జయంతికి ముందు తర్వాత వెళ్ళేటటువంటి వారందరూ సాధకులు ఇకపై మీరు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి జంట హనుమాన్ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి రావచ్చు. స్వామివారి నెంబర్ కూడా ఇచ్చి పంపిస్తాం. చాలామంది హోమాల గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు కాశీ పోయి అక్కడ చేయించుకొని మళ్ళీ రావాలంటే ఇబ్బంది అవుతుంది గురువుగారని. ఇక్కడ అందులో ఇంకోటి ఏంటంటే కేరళ నుంచి వచ్చినటువంటి గురువుగారు జీవ సమాధి అయ్యారంటే ఇక్కడ మనకి విశేషంగా ఇక్కడ అదృష్టంగా మనకు అమ్మవారు చూపించిందని అనుకోవాలి. ఇకపై ఈ వీడియో చూసినటువంటి వారు గురువుగారి నెంబర్ ఇస్తారు స్వామివారిది. అలానే కార్యక్రమాలు చేయించుకునే వాళ్ళు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి పంపిస్తాను. మీరు వచ్చి కార్యక్రమాలు చేయించుకొని తర్వాత వచ్చి అమ్మవారి హోమ ప్రక్రియలు మన హైదరాబాదులో మన ఆశ్రమం దగ్గర చేయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకుండా కాశీ వెళ్ళేటటువంటి వారందరూ ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసేటట్టుగా ఉండండి.